ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది నిజంగా నేను అనుకున్న జీవితాన్ని బ్రతుకుతున్నా అని అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నీకు నువ్వు యూనిక్గా ఏదైనా ఆలోచించావా? లేదా ఓన్గా ఏదైనా డెసిషన్ తీసుకున్నావా? చిన్నప్పటి నుంచి స్కూల్, ఫ్రెండ్స్, పేరెంట్స్, సొసైటీ వీళ్ళు చెప్పేదే మనం ఫాలో అవుతున్నాం. కానీ ఒక్కసారైనా నాకు నిజంగా ఏం కావాలి, నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, అసలు నేను తీసుకున్న డెసిషన్స్ నిజంగా నావేనా, ఇలా ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచించావా? మనం చాలా రోజుల నుంచి మనం కోరుకున్న లైఫ్ని బ్రతకట్లేదు, ఎవరో డిజైన్ చేసి పెట్టిన లైఫ్లో బ్రతికేస్తున్నాం అన్నట్టు ఉంది. దాన్నే మ్యాట్రిక్స్ అని అంటారు. మ్యాట్రిక్స్ అంటే సినిమా కాదు. మ్యాట్రిక్స్ అంటే మన మైండ్ చుట్టూ క్రియేట్ అయిన ఒక ఇన్విజిబుల్ సిస్టమ్. ఎలాంటి సిస్టమ్ అంటే ఏ క్వశ్చన్ చేయకుండా ఫాలో అయ్యే సిస్టమ్ అన్నమాట. లైక్ డిగ్రీ కంప్లీట్ చెయ్యి, జాబ్ తెచ్చుకో, శాలరీ వచ్చిందా చాలు, వీకెండ్ కోసం వెయిట్ చెయ్యి, మళ్ళీ మండే నుంచి సేమ్ వర్క్ రిపీట్. ఒక్కసారి ఆలోచించు, ఇది నీ డెసిషనా లేక అందరూ వెళ్ళిన రోడ్లోనే నువ్వు కూడా వెళ్తున్నావా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాలేజ్ కంప్లీట్ అయ్యాక బయట వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మాక్సిమం లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు, లేదా నౌకరీ ఓపెన్ చేస్తారు, జాబ్స్ కి అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతారు, జాబ్స్ కి అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతారు. అదే సేమ్ సైకిల్. కానీ ఒక్కసారైనా ఇలా ఆలోచించారా? నేను ఎందుకు వేరే విధంగా ఆలోచించకూడదు, నేను ఎందుకు వేరేలా చేయకూడదని, అసలు మార్కెట్లో నాకు వాల్యూ పెంచే స్కిల్స్ ఏంటి, నాకు ఇష్టమైన ఫీల్డ్ ఏంటి అని ఏ రోజైనా ఆలోచించామా? లిటరలీ చెప్తున్నా, ఇలా ఆలోచించే వాళ్ళు ఈ జనరేషన్ లో చాలా తక్కువ. ఇలా ఆలోచించేదాన్ని థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అందరికి ఆపోజిట్ గా బిహేవ్ చేయడం కాదు, అందరూ ఫాలో అవుతున్న రూట్ ని క్వశ్చన్ చేయటం. ఎలా అంటే, ఆ పని నాకు యూజ్ అవుతుందా, లేదా ఇంకో బెటర్ వే ఏదైనా ఉందా? ఈ 3 క్వశ్చన్స్ అడిగేవాడే స్లోగా మ్యాట్రిక్స్ నుంచి బయటపడతాడు. మిగిలిన వాళ్ళందరూ అలానే మిగిలిపోతారు. ఇక్కడ ఒక థింగ్ చెప్పనా, ఫ్రీడమ్ అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేస్తే వస్తుందో ఫ్రీడమ్ కాదు, ఎలా ఆలోచించాలో తెలిస్తే దాన్నే ఫ్రీడమ్ అంటారు. అక్కడే మన లైఫ్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే ఇంకో పెద్ద ట్రాప్ ఉంది. అసలు ఈ మ్యాట్రిక్స్ లో ఎక్కువ ఇరుక్కుంది ఎవరంటే, డైలీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా అంటూ గంటలు గంటలు రీల్స్ చూస్తూ వేస్ట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళు అసలైన మ్యాట్రిక్స్ లో ఇరుక్కుపోయారంటే. నిజం చెప్తున్నా, అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎందుకు రీల్స్ చూస్తున్నాము అనే రీజన్ కూడా ఉండదు. ఏదో క్యాజువల్ గా ఒక రీల్ ఓపెన్ చేస్తాం, ఇక అంతే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా రీల్స్, పనికి మాలిన చెత్త వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాం. హానెస్ట్ గా చెప్పు, 5 minutes రీల్స్ చూస్తావు, లేదా ఒక ఫ్రెండ్ రీల్ షేర్ చేస్తాడు, ఆ రీల్ ఓపెన్ చేస్తావు, అలా 5 minutes 30 minutes అవుతాయి, 30 minutes 1 hour అవుతుంది, కొన్నిసార్లు 2 hours 3 hours కూడా చూస్తూనే ఉంటాం. అసలు ఆ టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు, అంతలా చూస్తూ ఉండిపోతాం. ఇక్కడ రీల్స్ చూస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి మన టైం అండ్ మన అటెన్షన్ ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. నీకు ఒక షాకింగ్ రియాలిటీ చెప్పనా, ఈ ప్లాట్ఫామ్స్ అన్ని నువ్వు ఫాస్ట్ గా క్లోజ్ చేయడానికి క్రియేట్ చేయలేదు, నువ్వు ఎక్కువసేపు ఉండడానికి డిజైన్ చేశారు. ఇన్ఫినిట్ స్క్రోలింగ్, ఆటో ప్లే, నోటిఫికేషన్స్, రికమెండెడ్ వీడియోస్, ఇవన్నీ ఒకే ఒక రీజన్ తో వచ్చాయి. అదేంటంటే నీ టైం ని, నీ అటెన్షన్ ని ఎక్కువసేపు గ్రాప్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి. ఎందుకంటే నీ అటెన్షన్ ఇప్పుడు ఆయిల్ కన్నా, గోల్డ్ కన్నా, మనీ కన్నా ఎక్కువ వాల్యుబుల్. నీ అటెన్షన్ ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే, నువ్వే వాళ్ళకు ఒక పెద్ద ప్రోడక్ట్. సోషల్ మీడియాని మీరు యూస్ చేస్తే అది ఆపర్చునిటీ, అదే సోషల్ మీడియా మిమ్మల్ని యూస్ చేస్తే దాన్నే మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు చాలా మంది స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ గానే మిగిలిపోతున్నారో? ఒక ఫోకస్ ఉండదు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు. కానీ ఇక్కడ మనకు టాలెంట్ లేక, హార్డ్ వర్క్ చేయలేక కాదు, అటెన్షన్ అండ్ ఫోకస్ లేక ఇట్లా చేస్తున్నాం అంతే. ఎవ్రీ 30 seconds కి మైండ్కి ఒక కొత్త డోపమైన్ హిట్ కావాలి, లైక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లాగా. అందుకే బుక్ ఓపెన్ చేస్తే బోరింగ్ అనిపిస్తుంది, కోడింగ్ స్టార్ట్ చేస్తే కష్టం అనిపిస్తుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. కానీ రీల్స్ అంటే కంటిన్యూగా 3 hours అయినా టైర్డ్ అవ్వకుండా చూస్తాం. అదే మ్యాట్రిక్స్ యొక్క పవర్. సరే బ్రో, మరి దీనికి సొల్యూషన్ ఎలా అని అంటారా? సింపుల్, ఫోన్ పడేయమని చెప్పను, అలా అని ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయమని కూడా చెప్పను. కానీ రూల్స్ మార్చు. మార్నింగ్ లేచిన ఫస్ట్ 1 hour ఫోన్ టచ్ చేయకు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయి, రోజు ఒక 90 minutes నీ ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేయి. అది కోడింగ్ అయినా, ఏఐ స్కిల్స్ అయినా, ఎడిటింగ్ అయినా, లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకో, ట్రై చెయ్యి, కష్టపడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతావు? కన్జ్యూమ్ కన్నా క్రియేటివ్ గా థింక్ చేయడానికి ఆలోచించు. రిమెంబర్, ఫోన్ ని నువ్వు యూస్ చేయాలి, నిన్ను ఫోన్ యూస్ చేయకూడదు. ఆ ఒక్క హ్యాబిట్ చేంజ్ అయితే చాలు, స్లోగా అప్పుడే మ్యాట్రిక్స్ నుంచి బయటపడడం స్టార్ట్ అవుతుంది. ఇకపోతే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అందరిలా స్క్రోల్ చేయడం కాదు, అందరూ స్క్రోల్ చేస్తున్నప్పుడు నువ్వు క్రియేట్ చేయడం, అదే డిఫరెన్స్. అదే నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒకటే కోరుకుంటున్నా, రేపు పొద్దున్న లేచిన వెంటనే ఫోన్ ఓపెన్ చేయకుండా ఒక 10 minutes నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నేను ఈ రోజు నా ఫ్యూచర్ కోసం ఏం చేస్తున్నా అని. రిమెంబర్, మ్యాట్రిక్స్ నుంచి ఒక్క రోజులో బయటపడలేం, కానీ ఒక డెసిషన్, ఒక ఆలోచన, ఒక ధైర్యం చాలు బయటపడడానికి, అలానే నీ మొత్తం లైఫ్ డైరెక్షన్ ని చేంజ్ చేయడానికి. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఫోన్ పక్కన పెట్టి ఒక 5 minutes సైలెంట్ గా కూర్చొని నీ లైఫ్ గురించి ఒకసారైనా నిజాయితీగా ఆలోచించు. కానీ ఒక క్వశ్చన్ నిన్ను నువ్వు ఖచ్చితంగా అడుగు, నా లైఫ్ ని నేను డిజైన్ చేసుకుంటున్నానా, ఎవరో డిజైన్ చేసిన లైఫ్ ని నేను ఫాలో అవుతున్నానా?
ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగితే బిలీవ్ మీ నీ జర్నీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. రిమెంబర్, ఫ్రీడమ్ అంటే నచ్చినట్లు తిరగడం కాదు, ఓన్గా ఆలోచించి ఓన్గా డెసిషన్స్ తీసుకోవటం. అదే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే. సో ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అని అనిపిస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఆ ఒక్క లైక్ ఇలాంటి రియాలిటీ బేస్డ్ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ లో ఇలా ఎవరైనా సోషల్ మీడియా రీల్స్, డిస్ట్రాక్షన్స్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ తో స్ట్రగుల్ అవుతున్నారు అని అనిపిస్తే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనం ఇక్కడ మోటివేషన్ ఇవ్వడం కోసం రాలేదు, మీ ఆలోచన విధానాన్ని మార్చడానికి వచ్చాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాట్రిక్స్ నుంచి కంప్లీట్ గా బయటపడి మనీ, స్కిల్స్, ఫ్రీడమ్, సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకుందాం. అప్పటి వరకు క్వశ్చన్ ఎవ్రీథింగ్, థింక్ డిఫరెంట్, బిల్డ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నువ్వు తీసుకున్న డిసిషన్స్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సైనింగ్ ఆఫ్, లైఫ్ విత్ నరేష్.